గజసి తెలంగాణలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటి ఎస్సీఎల్ ఆర్జీ3 ఏరియాలో ఉన్నటి కథ ఒక స్టోరీ చెప్పడం జరుగుతుంది. టైగర్ నాగేశ్వరరావు అనే ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేది. ఫారెస్ట్ ఆఫీసర్కి బాగా జాగా దొరకడంతో అక్కడ ఒక మైన్ మేనేజర్ తోటి డీల్ కుదుర్చుకున్న వ్యక్తి ఆ మైన్లో ఉన్నటి శాంపుల్స్ తోటి ఇక్కడ బొగ్గు వెళ్తుందని తెలుసుకొని తవ్వకాలు జరిపినాక అక్కడున్న అరణ్యం వచ్చి వాళ్ళకి ఎన్నో రకాలుగా బెదిరించింది. వినకుండా ఆఫీసర్లు అదే పని చేయడం జరిగింది. భూదేవి సొమ్ము తినుకుంటా ప్రకృతికి వీలతానం చేసుకుంటూ బతకడమే ఈ అసుర లక్షణాలు ఎక్కువైపోయాయి. ఈ జిఎం ఆఫీస్లో ఉన్న ఆర్జీ3 ఏరియా ఒకటే కాదు, ఎస్సీఎల్ ఉన్న కొత్తగూడెం, ఖమ్మం, మేట్టుపల్లిలో ఉన్నట్టటి అరణ్యంలో ఉన్నట్టటి కోయగూడెంలో ఉన్న ప్రజలు వీళ్ళందరూ కలిసి వీళ్ళ నిజాలని బయట పెడతాను కాబట్టి నన్ను ప్రాణాంతం చేయాలని, నన్ను చంపడానికి ఎస్సీఎల్ జాబ్ ఆఫర్ చేసి డిపెండెంట్ జాబ్ పెట్టించిన కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం అయ్యగారు కుటుంబం, రామదాసుగా పూజించుతున్న రామదాస్ కుటుంబం అందరు నన్ను ఇరికించడం జరిగింది. నా యొక్క మంచితనాన్ని వాళ్ళు చాతగానితనంలో చేసి నీర్ల రాజ్కుమార్ అని నన్ను మర్డర్ ప్లానింగ్ చేయడానికి నన్ను ప్రతి స్కూల్లో కేశవరెడ్డి గారితో చదివించారు. తర్వాత సెయింట్ సుల్తానాబాద్లో ఉన్న సెయింట్ మేరీస్లో ఉన్న పిలోమినా అనే సిస్టర్, ఆమె ఫారెన్ నుంచి ఈడికి వచ్చి ఆమె చేసిన కాలసర్ప దోషాలు, మాంత్రిక దోషాలు అన్నిటినీ నన్నుగా నటిస్తూ నైటు ఆన్లైన్లతో ప్రోన్ వీడియోలు తీసేది. ఆ ప్రోన్ వీడియోలు తీసుకుంటూనే సెయింట్ మేరీస్లో అందరినీ పిల్లల్ని కానీ హాస్టల్ అని పెట్టి వాళ్ళ పిల్లల్ని పోషించుకుని నన్ను టార్గెట్ చేసి చంపాలని సెయింట్ మేరీస్లో 10th క్లాస్లో చూసింది. తర్వాత డిప్లొమా మైనింగ్కి వెళ్ళాను. అక్కడ కూడా నాకు కంఫర్ట్ లేకుండా చేసి నాకు అద్దనకుండా నేను చేయాల్సిన డాక్టర్ వృత్తిని చేయకుండా డిప్లొమా మైనింగ్ని చేపించి ఈ దొంగ ఫ్యామిలీలలో నన్ను ఇరికించారు. వీళ్ళందరూ నన్ను చాలా వరకు దోచుకున్నారు. అక్షరాల నా ఆస్తి భారతదేశంలో ఉన్న అంబానీ, ఆదాని అందరూ నాకు సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సిందే. నేను ఈ ఫైనాన్షియల్ అన్నిట్లలో నా హాస్పిటల్ కూలగొట్టారు, నాకున్న సంస్థని కూలగొట్టారు, నా అసలు ఫ్యామిలీని చంపారు, నన్ను అందరినీ అంతా కూడా అన్నారు, నన్ను చంపి పగబడుతున్నారు. అరణ్యకు చేసిన మోసాన్ని ప్రతిఘటించినందుకు నన్ను శిక్షించారు. సప్త ఋషులు మునులని అందరినీ అవమానించినందుకు నన్ను ఇంతగిన అవమానపడేటట్టు చేసి నా సర్ప జాతికి చెందినట్టు సర్పాలు నన్ను శిక్షించాయి. నాగజాతికి చెందినట్టు వీళ్ళందరూ నన్ను ఆడుకోవడం, పైసల కోసం ఆపచ్చపడినట్టు చేయడం. ప్రజెంట్ ఇప్పుడున్న జిఎం నాగేశ్వరరావు కాకుండా దీంట్లో 1990లో ఉన్న హస్తం ఉన్నట్టు ఈ మైన్ ఓపెన్ చేయించినట్టు ఒక బదిలీ వర్కరే ఈ హత్యల అన్నిటికీ కారణం. ఆ బదిలీ వర్కర్లు అందరూ సీనియర్ మోస్ట్ అధికారులందరినీ అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు అయినట్టు అండమాన్లో వాళ్ళకి ఐలాండ్లో నరకయాతన చూపెట్టాలని నా మనవిగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క నిజాయితీపరుడైన ఆఫీసర్లని కోరుకుంటున్నాను. ఎస్సీఎల్ మైన్ని స్టాప్ చేయాలి. అందుకే మైన్ గనిలో ఆపేయాలి, దోచుకోవడం ఆపేయాలి. కరెంటు లేకపోయినా పర్లేదు కానీ ఇలాంటి దోపిడీ జరగవద్దు. ఇదే నా ఆఖరి నిర్ణయం. ఇది ఫ్రెండ్స్. ఇక్కడనే కాదు, నన్ను అణువులను చంపడానికి చూసిన ఈ ఎస్సీఎల్ డిపార్ట్మెంట్ అందరికీ ఈ కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం అయ్యగారు ఫ్యామిలీయే ఇంత పెద్ద ప్లాన్ వేసి నన్ను మర్డర్ వేపియాలని చూసింది. సో రాముడు హస్తం లేనిది ఆ అయ్యగారు ఏం చేయలేడుగా. సో రామదాస్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి. గోల్కొండ నవాబ్ అయినట్టు హైదరాబాద్ కులీ కుతుబ్ షా వంశానికి చెందినట్టు మొఘల్ సామ్రాజ్యానికి చెందిన వాళ్ళందరినీ నేను ఒకటే అంటున్నా, నా ఆస్తులు నాకు తిరిగి ఇచ్చేయకపోతే నేను సచ్చైన మీ అందరినీ చంపుతా అని నా ఆవేదనని ఈ యూట్యూబ్లో పంచుకోవడం జరుగుతుంది. నేను చేసే ప్రతి దాంట్లో ఒక ప్రేతాత్మలను అన్నిటినీ నా ఇంటికి పంపించి వస్తువు రూపంలో, బ్యాగుల రూపంలో, బెల్ట్ల రూపంలో, తలుపుల రూపంలో, టీవీల రూపంలో, కటింగ్ ప్లే రూపంలో, తాళం చేయి రూపంలో, ఛార్జర్ రూపంలో అన్ని విధాలుగా నన్ను వస్తువులతో చంపడానికి ప్లాన్ వేసిన జిఎం సార్కి నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఏకైక వ్యక్తి అయినట్టు ద లార్డ్ శివాని అడుగుతున్నాను. వీళ్ళని ఒక్కొక్కరిని పీకల దాకా నరికి చంపాలని నేను మొత్తానికి పిఎం నరేంద్ర మోడీకి కూడా, ఈయన కూడా కొన్ని తప్పులు చేశాడు కానీ ఇతను స్వచ్ఛ భారత్ అని ఒక చిన్న దానితోటి ఈయనను వదిలేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్.
జరుగుతున్న క్రైమ్లో అందరూ భారతదేశంలో గనుల తవ్వకాలు చేసిన ప్రతి ఒక్క అధికారిని అరెస్ట్ చేయాలని నేను సెంట్రల్ గవర్నమెంట్ అయినటి హెడ్ క్వార్టర్స్లో ఉన్నటి ఆర్మీ డిపార్ట్మెంట్ని ఈ దేశ రక్ష కవచకాన్ని చూసేటట్టి అధికారులని కరెంట్ ఉత్పత్తితోటి బిజినెస్ చేస్తూ నన్ను పిచ్చోడన్న ప్రతి ఒక్క సైంటిస్ట్ని అరెస్ట్ చేయాలని భావిస్తూ ఇంతటితోటి నా యొక్క యూట్యూబ్ కంటెంట్ని ముగిస్తున్నాను.